ఓకే. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఇంకో గుడ్ న్యూస్ అయితే చెప్పిండు. ఆల్రెడీ రైతులకు రుణమాఫీ చేసినాం. ఇప్పుడు నెక్స్ట్ నేతన్నకు కూడా రుణమాఫీ చేయబోతున్నాం. నేతన్నలు ఎవరైతే ఉన్నారో నేత కార్మికులు వాళ్ళకు రుణమాఫీ చేస్తాం. దాంతోపాటు వాళ్ళకు ఉపాధి కూడా కల్పిస్తాం. స్వయం సంఘాల సభ్యులు ఎవరైతే ఉన్నారో మహిళా స్వయం సంఘాల సభ్యులు వాళ్ళకు ప్రతి ఇయర్ ఇప్పటి నుంచి 2 చీరలు ఇస్తారంట. ఆ 2 చీరలు నేసే బాధ్యత కూడా నేతన్నలకు ఇస్తాం. దాదాపు ఎంత 1,30,00,000 చీరలు అంట చూడండి. ఇయర్లీ 1,30,00,000 చీరలు నేసే పని కల్పిస్తాం. అంటే వాళ్ళకు రుణమాఫీ చేస్తాం ప్లస్ ఉపాధి కూడా కల్పిస్తామని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. దాంతోపాటు ఇక్కడ ఐఐహెచ్డి ఎక్కడైతే ఉందో అది దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడతారట. తెలుగు అకాడమీలో తాత్కాలిక క్యాంపస్, ఇంకా ఫ్యూచర్ సిటీలో పర్మనెంట్ బిల్డింగ్ నిర్మిస్తాం. దాంతోపాటు నెల 2,500 రూపాయలు కూడా ఇస్తారంట ప్రతి విద్యార్థికి. మొత్తానికి అయితే వరాల జల్ అయితే కురిపించాడు రేవంత్ రెడ్డి. ఒకసారి చూద్దాం అది ఏంటి అనేది. ఇక చేనేత కార్మికులకు సంబంధించి మొత్తం 30 కోట్ల రుణాలు ఉన్నాయట. వాటన్నిటిని కూడా మాఫీ చేయబోతున్నామని అయితే ప్రకటించాడు సీఎం రేవంత్ రెడ్డి. మరి ఇక చేనేత కార్మికులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. 30 కోట్ల రూపాయలు వాళ్ళ రుణాలు ఉన్నాయట. మొత్తం రుణాలు కూడా మాఫీ చేయబోతున్నామని చెప్పిండ్రు సీఎం రేవంత్ రెడ్డి. ఇక దాంతోపాటు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 2 చీరలు ఇస్తారట. ప్రతి అంటే 63 లక్షల మంది మొత్తం మహిళా సంఘాల సభ్యులు ఉన్నారట. వాళ్ళకి ప్రతి ఇయర్ ఇంతకుముందు బతుకమ్మ చీరలు ఇస్తుంటే బతుకమ్మ చీరలని ఇక బంద్ పెట్టినట్టే దాదాపు. ఇక వాటి ప్లేస్లో స్వయం సంఘాల సభ్యులు ఎవరైతే ఉన్నారో మహిళలు వాళ్ళకు 63 లక్షల మంది మహిళలకు ఏటా 2 చీరలు ఇస్తారట. మరి ఇవన్నీ కొంచెం క్వాలిటీతో ఇవ్వాలని అయితే చాలామంది రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే గతంలో మనం బతుకమ్మ చీరలు చూసినాము. ఆ బతుకమ్మ చీరలను కట్టుకున్న వాళ్ళు అసలు ఎవరు కట్టుకున్న పాపాన వలే అవి లాస్ట్కు ఆ బతుకమ్మ చీరలు పొలాల చుట్టూ కంచగట్టనికే, పశువులు లేకుంటే జంతువులు వస్తే బెదిరియనికే దానికి యూజ్ చేసిరు. అసలు ఎవరు అంటే దాదాపు ఎవ్వరు లేనోళ్ళు కూడా చీరలు కట్టుకున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపించలేదు. సరే, అలాంటి పరిస్థితి రాకుండా కాస్త క్వాలిటీ తోటి ఇవ్వాలని అయితే కోరుకుందాం. ఇక దాంతోపాటు ఐఏఎస్డిని లలిత ప్రారంభించారట. దీన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, ఇది ఐఐహెచ్డి ఫుల్ ఫాము, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ. దీన్ని నెలకొల్పుతారట. ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభిస్తారట. ఫ్యూచర్ సిటీలో దాన్ని స్టార్ట్ చేస్తారట. అయితే అప్పటి వరకు అయితే తెలుగు అకాడమీలో ఇయరే ప్రారంభించబోతున్నారట రేవంత్ రెడ్డి. వాళ్ళకే ఇయర్లీ ప్రతి విద్యార్థికి మంత్లీ 2,500 రూపాయల స్టైఫండ్ ఇచ్చి నేర్పిస్తారట హ్యాండ్లూమ్ గురించి. మొత్తానికి అయితే ఇది కూడా మంచిదే. ఎందుకంటే కుల వృత్తులు అనేవి ఎప్పటికైనా కానీ మంచివి, అంటే ఉపాధి కల్పిస్తూ ఉంటాయి. సరే, అందరూ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కుల వృత్తులు ఎంచుకోవచ్చు. దాంట్లో కూడా చాలా అడ్వాన్స్ టెక్నాలజీలు వస్తున్నాయి. ఇప్పుడు మనం కార్పెంటర్ పని చూస్తున్నాం. ఒక్క బిల్డింగ్ పట్టుకుంటే ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లో లేకుంటే 3 బెడ్రూమ్ ఇల్లో దాన్ని కార్పెంటర్ వర్క్ పట్టుకుంటే లక్షల రూపాయలు వస్తున్నాయి. అంటే కుల వృత్తికి ఏదో అంటారు కదా, కుల వృత్తికి సాటి రాదు గువ్వల చెన్న అంటారు కదా, అట్లా. ఎందుకంటే ఆ వృత్తిలో మనం ఖచ్చితంగా టెక్నాలజీ లేటెస్ట్ టెక్నిక్ నేర్చుకుంటే అది అట్లుంటుంది. ఇప్పుడు ఎందుకు కటింగ్ చేస్తారు, కటింగ్ చేసే వాళ్ళు కూడా చూడండి కొత్త మంచి మంచి షాపులు పెట్టుకుంటున్నారు. చిన్నగా పోయి ఒకసారి కటింగ్ షేవింగ్ చేసుకుంటే కొద్దిగా ఒక రేంజ్లో మిడిల్ రేంజ్ ఉన్నా కానీ 300-400 రూపాయలు తీసుకుంటారు. అంటే నిజంగా అంటే కుల వృత్తి ఏదైతే ఉందో దాని మీద ఎవరికైతే ప్యాషన్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా అక్కడికి దాంట్లో ఇంకా మెలకువలు నేర్చుకుంటే రేపు ఇంకా మనకు మంచి డబ్బులు అయితే వస్తాయి. సరే, అది నాకు ఇంట్రెస్ట్ లేదు నేను చేయను అన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు ఇంకా రకరకాల ఉపాధి మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరైతే దాని మీద ఇంకా చేయాలి దానిలే అని చేసుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా ప్రోత్సహించాలి. సరే, ఇక దాంతోపాటు ఇక్కడ చూడొచ్చు కేసీఆర్ మీద మళ్ళొకసారి విరుచుకుపడ్డారట రేవంత్ రెడ్డి. తెలంగాణ కోసం త్యాగాలు చేసినట్టు చెప్పుకునే వాళ్ళు చేసేది ఏం లేదు. వాళ్ళ పని అంతా ఎలక్షన్, సెలక్షన్, కలెక్షన్ అంట. రాజీనామాలు చేసి ఎలక్షన్లు తేవడం, సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ దగ్గరికి పెట్టి కలెక్షన్లు చేసుకోవడం వాళ్ళ పని అంట. ఓకే, ఉద్యమం పేరుతో వాళ్ళు చేసింది ఇదే. తెలంగాణ కోసం కొట్లాడిన కొండా లక్ష్మణ్ బాపూజీ కొనియాడారు. కేసీఆర్కు నిల్వ నీడిచ్చి ఆఫీస్ పెట్టుకునేందుకు నిజంగానే ఆయనే ఇచ్చిండు. ఫస్ట్ కేసీఆర్ ఆఫీసు కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంట్లోనే పెట్టిరు. ఆ తర్వాత మరి ఇద్దరికి ఏమైందో గ్యాప్ అయితే పెరిగింది. ఆయన దగ్గర కూడా పోలే కేసీఆర్, ఆయన మొత్తం సైట్ ట్రాక్ పెట్టిండు. సరే, అప్పుడు రబ్బర్ చెప్పులు లేనోళ్ళు పేపర్లు, టీవీ ఛానళ్ళు వచ్చినాయి. జూబ్లీ హిల్స్లో బంగ్లాలు, ఎర్రవెల్లో ఫామ్ హౌజులు వచ్చినాయని కూడా అంటున్నారు రేవంత్ రెడ్డి. మొత్తంగా అయితే
కేసీఆర్ మీద అయితే తీవ్ర విమర్శలు చేసిరు. కలెక్షన్లు, ఎలక్షన్లు, సెలక్షన్లు అంట. మరి ఇది మొత్తంగా అయితే ఒక నేతన్నలకు మాత్రం మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పిరు రేవంత్ రెడ్డి.